మీ కాళేశ్వరం మన కాళేశ్వరం ఎందుకు పెట్టుకున్నామే? గోదావరిలో నీళ్ళు వస్తలేవు, కష్టమైతుంది. ఎప్పుడు వరంగల్ దాటి ఎస్ఆర్ఎస్పీ కాలం పారతలేదు. ఎప్పుడో బాగా వర్షాలు పడ్డప్పుడు నవంబర్ డిసెంబర్ వరకు కూడా వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాజెక్టు బాగా పొంగుతున్నప్పుడు ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిండినప్పుడు మనకు నీళ్లు పోతున్నాయి తప్ప వేరే అప్పుడు పోతలేవని చెప్పి కాళేశ్వరం కట్టుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంది తెలుసా? చూసినా మీరు? ఇక్కడ మహారాష్ట్ర పక్కకు మీటింగ్ పెట్టిండు. ఎక్కడది? నాందేడ్లో మీటింగ్ పెట్టి ఏం చేసి చూసినావా? మహారాష్ట్ర రైతులారా, నేను గోదావరిలో గొప్ప ప్రాజెక్టులు కట్టినా పుష్కలంగా నీళ్లున్నాయి, మీకు ఈ చిన్న బాబులు ఏంటి బిషాని ఎస్ఆర్ఎస్ బిల్లు మీరు పంపులు పెట్టి తోడుకొని పొమ్మని చెప్తాడు. నాకు అనుమానం వచ్చింది. మీరు సాక్ష్యం, మీరు ఎంత సాక్ష్యం? దేశంలోనే రివర్స్ పంపింగ్ ద్వారా ఒక ప్రాజెక్టులో నీళ్లు నింపేటువంటి స్టేట్ ఎక్కడ ఉందానే? ఇక్కడ ఉంది. 1050 కోట్లు పెట్టి మోటార్లు పెట్టాం, కానీ ఒక్కనాడు కూడా నింపలే. అంటే ఇవాళ గక్కడ పెట్టిన లిఫ్టులు ఒక్క యూనిట్ కరెంటు కాల్చకపోయినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 3,500 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఛార్జెస్ కట్టాలి. దానికి కరెంటు కాల్చుకుంటే దాని లెక్క వేరే. మళ్ళా ఇవాళ దానికోసం ఆ ఫిక్స్డ్ ఛార్జీల కోసం 3,500 కోట్ల రూపాయల కోసం 2 నెలల కోసం మనం కరెంటు బిల్లు కట్టే నా రైతులు, 2 నెలల కోసం కరెంటు బిల్లు కట్టేటువంటి తెలంగాణ ప్రజలు, గుడిసెలో ఉన్న ప్రజలు నెల బిల్లు కడుతున్న పరిస్థితి వచ్చిందా లేదా? వచ్చిందా? 2 నెలలకు ఎంత బిల్లు వచ్చాడో నెలకే ఎంత బిల్లు వస్తున్నా మన వాస్తవం కాదా? కేసీఆర్ మా తెలియగలడు కాబట్టి ఇంకా 2 రూపాయలు కుడతాడు. మీకు కుట్టే తెలియకుండా కుడతాడు. ఒకటేమో అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, ఏంటి అది? ఏసీడీ, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్. రెండోది ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్, 2 వేస్తాడు. బిల్లు 500, దాని డిపాజిట్ 2,000 3,000 రూపాయలు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, ఈ పైసలు వాపసు వస్తాయి అంటాడు. ఈ కరెంటు చరిత్రలో, ఈ కరెంటు కమిషన్ల చరిత్రలో మీకేనాడైనా కరెంట్ డిపార్ట్మెంట్ వాడు నువ్వు డిపాజిట్ చేసిన పైసలు వాపసు చెప్తుందానే ఉన్నదా? ఇవాళ తాగినోడే కట్టే తాళ్ల పన్ను. ఇవాళ కాళేశ్వరం మీద పెట్టినటువంటి ఆ లిఫ్ట్లకి అక్కడ ఒక యూనిట్ కరెంటు కాల్చకపోయినా గాబులులే 3,500 కోట్ల రూపాయలు భరించలేక ఇవాళకి కరెంటు బిల్లు పెంచడం. మరిగా 3 దిక్కులనేమో సుందిల్లా అన్నారం మేడిగడ్డ, 3 ప్రాజెక్టులు 3 దిక్కులు ఎత్తిపోయాలి. 2 లిఫ్ట్లు ఇక్కడ ఎత్తిపోయాలి. అంతేనా? 5 ఎత్తిపోయాక మళ్ళా ఈ కాలం నుంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్ పనులు మళ్ళీ 3 దిక్కులు కట్టాలి. అంటే ప్రాణహిత నీళ్లు 8 సార్లు ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీ దాంట్లో ప్రాజెక్ట్ పోతే మహారాష్ట్ర వచ్చి తీసుకుపోతారట, డబ్బులేమో మనం కట్టాలట. ఎంత గొప్పడైపోయినా కేసీఆర్గా అత్త సొమ్ము దాన్ని తీసినట్టు అయిపోయింది. ఇవాళ మీరు బాగా ఆలోచన చేయండి. నేను కూడా మాట్లాడిపోయాను. ఇక్కడ మొత్తం వాటర్ హబ్ కరీంనగర్ జిల్లా అని చెప్పి మాట్లాడిపోయినాం. మీకు ఇంకా విషయం తెలుస్తుందో ఏదో ఇక 4 రోజులు తెలుస్తుంది. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌజులలో ఒక్క మోటార్ కూడా లేకుండా పప్ప అయిపోయినాయి. ఒకనాడు హెలికాప్టర్లో పోయి, ఒకనాడు బస్సులలో పోయి నా అందాలు చూడండి, నా గొప్పతనం చూడండి అని చెప్పి చూపించిన కేసీఆర్ గారు మొత్తం ఇనుప బూట్ల సప్పుల మధ్య, పోలీసు బూట్ల సప్పుల మధ్య ఇవాళ అక్కడ ఒక్క మనిషి కూడా పోలీసులేడు. ఎందుకు అంటే అది కూలిపోయింది, అది కథమైపోయింది, పప్పు అయిపోయింది. ఆ సిమెంట్ కాంక్రీట్ కూలిపోయి మోటార్లంతా కూడా పప్పు అయిపోయినాయి. కాబట్టి అవి అలా పనిచేయవు. ఈ మొత్తం అన్ని మోటార్లు కలిస్తే ఒక 4 రిపేర్ చేసి ఆ 4 మోటార్లతోటి కొంచెం నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప నీళ్ళు లేవు. నేను సృష్టించిన, నేను డిజైన్ చేసిన ఏ ఇంజనీర్ పనికి వస్తాడు అని చెప్పి మేమే చెప్పినాం అప్పుడు. ఇవాళ గట్టుండేది కథ. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఇవన్నీ చెప్తున్నాడు కేసీఆర్, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 9 ఏళ్ళు అవుతాను
ఈ అబద్ధాల మాటలు, చెప్పే మాటకు చేసే పనికి పొందను నా ఎక్కడనా ఉందా? ఎక్కడనా? నిరుద్యోగ బిడ్డలారా, మీ అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా ఉద్యోగం వచ్చేంత వరకు 3,110 రూపాయలు ఇస్తానా లేదా? ఇచ్చిందా? ఎన్ని రోజులు అవుతుంది? 3,116 రూపాయలు ఇవ్వకపోతేవి, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోతేవి, రైతు రుణమాఫీ చేయకపోతేవి, ఉద్యోగాల భర్తీ చేయకపోతేవి, చివరికి మమ్మల్ని దబాయించబడుతుంది. ఇంత గొప్ప అంత గొప్ప వాళ్ళు చెప్తున్న మాటలు అయితే అవి వింటే ఆగమాగం అయిపోవాలి ఎవడన్నా. కాకపోతే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి, మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి ఉన్నది కాబట్టి ఇవాళ కేసీఆర్కు ఎదురు తిరిగి మాట్లాడలేకపోవచ్చు, కానీ కర్ర కాల్చి వాత పెడతారు 2023 డిసెంబర్లో పక్క. ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తున్నదా మీకు? ఎంపీడీ ఆఫీస్ పనిచేస్తుందా? ఆర్డీఓ ఆఫీస్ పనిచేస్తుందా? కలెక్టర్ ఆఫీస్ పనిచేస్తుందా? ఏ ఆఫీసులు పనిచేయట్లే. చివరికి సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి ఎవరికి అధికారం లేవు. మొత్తం అధికారం ఎమ్మెల్యే దగ్గర ఉంటుంది. ఎమ్మెల్యే చెప్తేనే అన్ని. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, ఒక్క ఎమ్మెల్యే పనిచేస్తే అయిపోతుంది కథ. వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు అందరూ పనిచేస్తేనే అవుతుంది. చివరికి సర్పంచ్లకు ఇచ్చే డబ్బులు కూడా, నిధులు కూడా నెలకి ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులతో జీతాలు పే చేస్తారు. గుర్తుపెట్టుకోండి. 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్ ఆ నిధులు వస్తే గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇచ్చే దౌర్భాగ్యమైన నిజం కాదా కేసీఆర్ గారు? చేసిన పనికి బిల్లులు రాక నా ఎంపీటీసీ, నా సర్పంచ్ మందు డబ్బాలు పట్టుకొని సూసైడ్ చేసుకున్న ఉదంతాలు దేశంలో ఎక్కడ ఉన్నాయా? ఎక్కడన్నా? ఇవాళ చెప్పుకుంటూ పోతే వాళ్ళ దుఃఖం కూడా తీయాల. నా దగ్గర గిన్ని దరఖాస్తులు ఉంటాయి. రానా నువ్వు అసెంబ్లీలో మా గురించి మాట్లాడు, మా సమస్య ప్రస్తావించమని చెప్తున్నారు. కానీ అది గుడ్డి ప్రభుత్వం, అది దుర్మార్గమైన ప్రభుత్వం. దానికి చెవులు లేవు, కళ్ళు లేవు, అంధత్వం ఉండదు దానికి. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం కొనసాగడం తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా ఎందుకు భరిస్తారంటే, వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటా, పుసుకొని పెట్టుకుంటే ఈ పెన్షన్ తీసేస్తాడేమో, రైతు బంధు పోద్దేమో, కళ్యాణ లక్ష్మి చెక్కు రాదేమో, సర్పంచ్ తిరుగుబాటు చేస్తే సర్పంచ్ పదవి పోద్దేమో, ఎంపీపీ తిరుగుబాటు చేస్తే ఎంపీ పదవి తీసేస్తారేమో, గీ భయంలో బతున్నారు వాళ్ళు. ఒక్కటి మాత్రం పనిచేస్తుంది, అది పోలీస్ స్టేషన్. పలానా బీజేపీ తిరుగుతాడమ్మా, తీసుకొచ్చి లోపలి కేసు పెట్టు. పలానా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి మీద పోస్ట్ పెట్టాడు, తీసుకొచ్చి లోపలి పెట్టు. పోలీస్ స్టేషన్ ఒకనాడు నాకు తెలిసి నిష్పక్షపాతంగా ఉండేది. ఎక్కడైనా అక్కడో ఇక్కడ చెడ్డ ఉంటే లంచాల కలవలు పడేవాళ్ళు తప్పు చేస్తే చేయొచ్చు, కానీ లేకపోతే నిష్పక్షపాతంగా ఉండేది. కానీ ఇవాళ మాత్రం పోలీస్ స్టేషన్ నమ్ముకున్నాడు ఎవడు బాగుపడలే, పోలీసులనే రాజ్యం చేసిన వాడు బాగుపడలే. ఇవాళ కేసీఆర్ నమ్ముకున్నది పోలీసులని, కేసీఆర్ నమ్ముకున్నది నిర్బంధాన్ని. కాబట్టి ఇది చరమాంకంలో ఉంది, ఇది చివరి దశలో ఉంది, కొన ఊపిరితో ఉంది. దాన్ని కూలగొట్టే బాధ్యత మీ చేతిలో ఉందని చెప్పి చేస్తున్నాయి. 170% మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అది ఇండియా టుడే సర్వే కావచ్చు, ఏ సర్వే అని చెప్తా ఉంది. కానీ ఈ పార్టీ చీల్చుకొని ఆ పార్టీ చీల్చుకొని మళ్ళీ ఏమైనా వస్తారని చెప్పి భయమవుతుంది. ఎక్కడ ఎటు పోదు గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా ఎడిపోతారో మీకు తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎడిపోయిండు, మళ్ళీ టీఆర్ఎస్కి పోయిండు. బీఎస్పీని కథం పట్టించిండు, సిపిఐ పార్టీ కథం పట్టించిండు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కథం పట్టించిండు, టీడీ పార్టీని కథం పట్టించిండు. ఒక్క మిగిలింది బీజేపీ పార్టీ. భయపడతాను, పుసుకున్న ముగ్గురు కూర్చుకోతాం, 10 మంది కూర్చుకొస్తారేమో అని భయపడతాను. ఇవాళ నిలబడి కలబడే పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, కేంద్ర ప్రభుత్వ అండదండలతో రేపు బీజేపీ కనుక ఓటేసి గెలిపిస్తే ఇగో వీళ్ళు అందిస్తారు సుపరిపాలన, వీళ్ళు ఇస్తారు రేపు బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్లు, వీళ్ళు ఇస్తారు రేపు పెన్షన్లు, వీళ్ళు ఇస్తారు రేపు రైతు రుణమాఫీ అని చెప్పే భరోసా ఉంది. కాబట్టి బీజేపీ అత్తే పెన్షన్లు పోతే పోవు. బీజేపీ అత్తే నువ్వు ఎవరికైతే ఇవ్వలేవో పెన్షన్లు, ఆ పెన్షన్లు కూడా ఇచ్చుకుంటుంది. బీజేపీ అత్తే ఏమవుతుంది, నీ రైతు బంధు 100 ఎకరాలకు 1000 ఎకరాలకు ఇయ్యం, పేదలకు ఇస్తాం. కౌలు చేసుకునే రైతులు కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, వాళ్ళకి ఇస్తుంది. హైదరాబాద్ లో ఉండి ఇన్కమ్ ట్యాక్స్ ఎగబెట్టడానికి
100 ఎకరాల తోటలు పెట్టుకున్న వాళ్ళకు కూడా నువ్వు కరెంటు ఉచితాన్ని ఇచ్చేదా ఒక తప్పైతే వాళ్ళకు రైతు బంధు ఇస్తే ఒక్కొక్కడు బెంజ్ కార్లో వచ్చి రోల్స్ రాయ్ కార్లలో వచ్చి 50 లక్షల రూపాయలు చెక్కు తీసుకుపోతుంటే మా కళ్ళకి రక్తాలు వస్తున్నాయా? కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకు బొవ్వ పెట్టలేక, వాళ్ళకి ఏదైనా వైద్యపరమైన అవసరం వస్తే కన్నీళ్లు పెట్టకుండా అయ్యా నా భర్తకు ఆరోగ్యంగా రావలేదని చెప్పి ఒక 5,000 10,000 అని చెప్పేటువంటి ఆర్త నాదాల కుటుంబాలకు వైపు ఉండగా సంవత్సరానికి 50 లక్షల రూపాయలు తుపాలు తీసుకుపోయాడు. ఎవడి వీడు? ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పోర్, నాట్ ఫర్ రిచ్. నా అంబేద్కర్ ఒకటే చెప్పిండు, సర్వ సంపదలు అశేష ప్రజానికానికి ఆకలి తీర్చేదిగా ఉండాలి, అవసరం తీర్చేది ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్. ఇలా అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి చైర్ల కోసం కేసీఆర్ గారు ఇవాళ కోటీశ్వరులకు 100 కోట్లను కూడా రైతు బంధిస్తే బాధేస్తాంది. గొర్రెలు ఇవ్వు, పేదలకి కాచుకుంటానికి ఇవ్వు, కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇస్తావా? 50 ఎకరాలు ఉన్నవాడికి ఇస్తావా? ఇవ్వచ్చా? ఎందుకు ఇచ్చినావు నువ్వు రేషన్ కార్డు? ఇది తెల్ల రేషన్ కార్డు అని, ఇది గులాబీ కార్డు ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఇస్తావా అందరికి? సింగల్ రిటైర్ ఉద్యోగులు ఎందుకో పెన్షన్ ఇస్తలేవు? ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఎందుకో పెన్షన్ ఇస్తలేవు? ఎందుకు ఇస్తలేవు? వాళ్ళు ఉన్నోళ్ళని చెప్పి ఇస్తలేవు. కానీ ఇక్కడ గొర్రెలిచ్చిన అట్లనే నా హుజరాబాద్లో దళిత బంధు ఇచ్చినాడు సంబరపడ్డా, కానీ దళిత బంధు లేనోడి కోసం ఇవ్వమని చెప్పిన 1,40,000 రూపాయలు జీతం తీసుకునే కరెంటు డీ గారికి కూడా నువ్వు దళిత బంధు కారిస్తే నా మల్యాలలో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్న దళిత బిడ్డకు దళిత బంధు అందకపోతే ఎట్లా మెసేజ్ పోతుంది? ఏం మెసేజ్ పంపుతున్నాను? ఎవరి కోసం ఉన్నాను? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే గంటలు చెప్పిన ఓడవదు. ఒక 5 గంటలు చెప్పిపోతా నేను. ఎందుకంటే ఆయనతో పాటుగా 20 సంవత్సరాల కాలం పాటు అడుగులు నడిచిన వాడిని నేను. అవన్నిటి మీద చూసిన వాడిని నేను. కాబట్టి నేను ఒకటే దయచేసి చెప్తున్నా, ఇది చిన్న మీటింగ్ పెద్ద మీటింగ్ పక్కకు పెట్టండి. మీరు కనుక రచ్చ బండ కాడా, సావళ్ళ కాడా, పత్తులు ఏలే కాడా, నాట్లు వేసే కాడా, కలుపులు కలిసే కాడా, 10 మంది జనాయి దావత్ చేసుకునే కాడా చర్చలు పెట్టకపోతే దీన్ని ఎవడు కాపాడలేడు. మాలాంటి కొట్లాడతాం కావచ్చు, మీరు అంటారు రాజేంద్రలో కొట్లాడతాం, కానీ మాకు శక్తి మీరు. ఇక్కడ మీరు కదిలితే అక్కడ నా నోరు పెగులుతుంది, మీరు కదలకపోతే మా నోరు పెగలదు. ఇవాళ ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఓడగొట్టగలిగే సత్తా నాకు లేదు సుమా, అది తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఉంది. ఆయన పదవి మీ ఓట్లకు పుట్టింది. ఆయన ఈ మధ్యకాలంలో 100 కోట్లని ఖర్చు పెడతానని చెప్పి అంటున్నట. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఎంపీ ఉన్న ఏమన్నాడు? నేను సజీవ సాక్ష్యం 2006లో నేను తిరిగిన ఇక్కడ తీసుకునేందుకు తీసుకోండి బిడ్డలారా, వేసుకునేందుకు వేసుకోమని చెప్పినాం. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన బిడ్డలు, పెరిగిన బిడ్డలుగా, తెలంగాణ మట్టి బిడ్డలుగా ఆంధ్ర పైసలు తీసుకోండి, వేసుకునేది మాత్రం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొట్టేసుకోమని చెప్పిండు. అడుగులు బుక్కి ఉపవాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమం చేసిన కేసీఆర్ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్క హుజరాబాద్లో నాన్నగా ఖర్చు పెట్టిన లాభం 600 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ, 4,000 కోట్ల రూపాయలు స్కీమ్ మనీ. మునుగోలులో ఖర్చు పెట్టింది 100 కోట్ల రూపాయలు. 6,000 రూపాయలు నాకు రాలేదని చెప్పి భాజపా ధర్నాలు చేసి నాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తా అని చెప్పేటువంటి దుర్మార్గమైన కల్చర్ని రేపు యూపీకి ఇస్తావాను, రేపు హర్యానాకి ఇస్తావాను, రేపు మధ్యప్రదేశ్కి ఇస్తావా? ఇదకి వరువని తీసుకుపోతావా నార్త్ ఇండియాకి? పాపం 50 లక్షలు పెడితే ఎమ్మెల్యే అవుతారు వాళ్ళు, అక్కడ 1 కోటి రూపాయలు అంటే ఎంపీ అవుతారు. అక్కడ నువ్వు ఏం చెప్తావు? 100 కోట్ల రూపాయలతో ఎంపీ కావచ్చు, 50 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే కావచ్చు, సంస్కృతి నేర్పే ప్రయత్నం చేస్తావా? ఆలోచన చేయండి. కరీంనగర్ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తప్పకుండా మీరు ఆలోచన చేయండి. రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం వహించండి. భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడంలో, గెలిపించడంలో మేమంతా గొప్ప కృషి చేయాలని చెప్పి మనం చేస్తూ సెలవుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.